తాడేపల్లి పరిధిలో జరిగిన దోపిడీ ఘటనకు పోలీసు చెక్ పెట్టారు. నులకపేటలో నివాసం ఉంటున్న గోలి ఆనంద్ కుమార్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి విజయవాడకు చెందిన రౌడీ షట్టర్ షేక్ హుసేన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ అరెస్టైన హుసేన్ పై ఇప్పటికే తాడేపల్లి స్టేషన్ లో రౌడీ షీట్ ఉన్నదని, పలు దొంగతన కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన నేర చరిత్ర ఉందని, ఇకపై వరుస దొంగతనాలు, నేరాలకు పాల్పడే వ్యక్తులపై పీడీ యాక్ట్ ను ప్రయోగించడంలో వెనుకాడబోమని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టమైన హెచ్చరిక చేశారు. నేరరహిత సమాజం లక్ష్యంగా తాడేపల్లి పోలీసు కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. రోజున తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక హౌస్ బ్రేకింగ్ జరిగింది. ఆ హౌస్ బ్రేకింగ్ మీద క్రైమ్ నెంబర్ 753/25 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ తీసుకోవడం జరిగింది. సో ఆ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. షేక్ హుసేన్ అలియాస్ బెకర్. అతను ఇప్పుడు తాడేపల్లి నూలకపేటలో ఉంటున్నాడు. యాక్చువల్గా ఇతను కృష్ణలంక విజయవాడ సంబంధించిన అతను. ఇతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇతను అరెస్ట్ చేసినాక 10 కేసెస్, మొత్తం 10 కేసెస్లో ఇతను ఒప్పుకోవడం జరిగింది. 10 కేసెస్లో రికవరీ చేయడం జరిగింది. మొత్తం మీద 86 గ్రామ్స్ గోల్డ్, 956 గ్రామ్స్ సిల్వర్, 4,32,000 క్యాష్, మొత్తం రికవర్డ్ ప్రాపర్టీ విలువ 9,11,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు రికవర్ చేసి విక్టిమ్స్ కి అప్పగించడం జరుగుతుంది. సో ఇతని మీద ఇంతకు ముందు కూడా 9 కేసెస్ రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ఇతను ఏదైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో అది గమనించి అవి టార్గెట్ చేసి హౌస్ బ్రేకింగ్ అఫెన్సెస్ చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ షేక్ హుసేన్ అనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి డిటెక్షన్ చేసిన తాడేపల్లి ఇన్స్పెక్టర్, తాడేపల్లి ఎస్ఐస్ అండ్ టీమ్ వారందరికీ సర్టిఫికెట్ ఇచ్చి అభినందిస్తున్నాము. సో గుంటూరు జిల్లాలో ప్రాపర్టీ అఫెన్సెస్ ఎవరైతే చేస్తున్నారో, కొంతమంది పాత అఫెండర్స్ మళ్ళా ప్రాపర్టీ అఫెన్సెస్కి పాల్పడుతున్నారో వాళ్ళందరికీ మేము వార్నింగ్ ఇస్తున్నాము. ప్రాపర్టీ అఫెన్సెస్ మళ్ళా చేస్తే పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. సో పీడీ యాక్ట్ ఓన్లీ ఈ రౌడీల మీద, గాంజా వాళ్ళ మీద కాదు, ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తే కూడా పీడీ యాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ అఫెన్సెస్ ఎవరైతే మళ్ళా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా మేము పీడీ యాక్ట్ పెట్టే ప్లాన్లో ఉన్నాము. సో ఎవరైతే పాత అఫెండర్స్ జైలు నుంచి బయటకి వచ్చి మళ్ళా అఫెన్సెస్లో పాల్పడుతున్నారో వాళ్ళని మళ్ళా బయటకి రాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి మళ్ళా ఎవరు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తే ఖచ్చితంగా మీరు పట్టుబడతారు. ప్రతి కేసును మేము డిటెక్ట్ చేసే ఒక ప్లాన్ మేము తీసుకొచ్చాము. ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుంది. వాళ్ళ మీద డిటెక్షన్ అయినాక వాళ్ళ మీద ఓన్లీ సింపుల్ అరెస్ట్ చేసి లోపల పంపించడం కాదు, వాళ్ళని పర్మనెంట్గా పీడీ యాక్ట్ పెట్టి కూడా పంపించడం జరుగుతుంది. సో ఈ మంచి పని చేసిన తాడేపల్లి ఇన్స్పెక్టర్, డిఎస్పీ మంగళగిరి అండ్ వాళ్ళ టీంకి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.